హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక హాస్పిటల్ యొక్క డిశ్చార్జ్ సమ్మరీ చూపిస్తున్నానండి. ఇది 7 ఇయర్స్ బాబు రఘు అనే అబ్బాయిదండి. రీసెంట్‌గా తనకి డెంగ్యూ అనే వైరల్ ఫీవర్ వచ్చిందండి. సో, అతను వెంటనే హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. సో, తనకి 5 డేస్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ ఇచ్చారు. టోటల్ బిల్ వచ్చేసి డెంగ్యూ రిలేటెడ్ ట్రీట్మెంట్‌కి 40,000 బిల్ అయిందండి. సో, అతను నా క్లయింట్. అతనికి స్టార్ హెల్త్ నుండి క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ జరిగింది. అతనికి మొత్తం బిల్ వచ్చేసి 40,000 అయిందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! సో, 40,000 అయింది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎమర్జెన్సీలో మీరు ఎప్పుడైనా హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే మీకు ఒకవేళ ఇన్సూరెన్స్ ఉంటే మీరు హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలండి. ఇన్ఫార్మ్ చేయడం ద్వారా మీకు వాళ్ళు వితిన్ 30 మినిట్స్ ఆర్ 40 మినిట్స్‌లో వాళ్ళు మీకు క్యాష్‌లెస్ అప్రూవల్ ఇస్తారండి. వాళ్ళు మీకు క్యాష్‌లెస్ అప్రూవల్ ఇచ్చారు అంటే మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు ట్రీట్మెంట్‌కి. ఆఫ్‌కోర్స్ మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీ బట్టి ఉంటుందండి. కొంతమందికి కోపే ఉంటుంది, కొంతమందికి ఉండదు. కొంతమందికి కొన్ని ఎక్స్‌పెన్సెస్ ఎలో చేయరు. సో, అలా మీ తీసుకునే ఇన్సూరెన్స్ పాలసీని బట్టి మీకు క్లెయిమ్ అమౌంట్ అనేది వస్తుంది. సో, ఇక్కడ మీరు చూసుకుంటే అతనికి 5 డేస్ ట్రీట్మెంట్ జరిగింది. 5 డేస్ ట్రీట్మెంట్ జరగడం వల్ల టోటల్ అమౌంట్ 40,000. ఈ 40,000 వాళ్ళకి క్యాష్‌లెస్ అయ్యింది. సో, మీరు చూసుకుంటే టోటల్ అమౌంట్ పేయబుల్ బై ది పేషెంట్ ఈజ్ జీరో అండి. సో, మీరు ఇక్కడ డిశ్చార్జ్ సమ్మరీ కూడా చూసుకోవచ్చు. అయితే వీళ్ళేంటంటే వీళ్ళు అమ్మ, నాన్న ఒక అబ్బాయి అండి. ఈ అబ్బాయికి వచ్చేసి 7 ఇయర్స్ అని చెప్పాను కదా! వాళ్ళ పేరెంట్స్ 35 ఇయర్స్ లోపలే ఉన్నారు. వీరు స్టార్ హెల్త్ అష్యూర్ తీసుకున్నారండి. 3 మంత్స్ బ్యాక్ వీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. తీసుకున్నప్పటి నుంచి ఎలాంటి హాస్పిటలైజేషన్ ఏం జరగలేదు. సో, వీళ్ళకొచ్చేసి 5 lakhs ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారండి. వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 16,500 ప్రీమియం పడింది ముగ్గురికి కలిపి. అయితే మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సో, జనరల్‌గా వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి 30 డేస్ అండి. కానీ వీళ్ళు 3 మంత్స్ ముందే తీసుకున్నారు. అంటే 3 మంత్స్ తర్వాత వీళ్ళకి డెంగ్యూ ఫీవర్ హాస్పిటలైజేషన్ జరిగింది కాబట్టి వాళ్ళకి అన్ని ట్రీట్మెంట్స్ అన్నీ కవరేజ్ అవుతుందండి. జనరల్ వెయిటింగ్ పీరియడ్ 30 డేస్ అయిపోయింది కాబట్టి. సో, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎలిజిబిలిటీ ఉంది. 60 డేస్ అండ్ 180 డేస్. సో, అంటే ఇప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 180 డేస్ వరకు ఏవైనా మెడిసిన్స్ తీసుకుంటే ఆ మెడిసిన్స్ కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో, అందుకే ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కూడా నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ ఉన్నది తీసుకుంటే మనకు చాలా బెనిఫిట్. ఒకవేళ దీనికి 60 డేస్ ప్రీ హాస్పిటలైజేషన్ ఉందండి. 60 అంటే హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడానికి ముందు ఏదైనా ఏమంటారు హాస్పిటల్‌లో ఒకసారి చూయించుకోవడం గానీ, లేదా డాక్టర్ కన్సల్టేషన్ అని తీసుకుంటే అది కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అలా ఏం జరగలేదు. డైరెక్ట్‌గా హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్‌పెన్సెస్ వచ్చేసి వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. రేపటి నుంచి క్లెయిమ్ చేసుకుంటారు. సో, ఏంటంటే మనము ప్రతిసారి హాస్పిటల్‌లో ప్రతిసారి ఇన్సూరెన్స్ తీసుకున్న వెంటనే రావాలి అని రూల్ ఏం లేదండి. క్లెయిమ్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. ఈ సిట్యుయేషన్‌లో వీళ్ళకి టైమ్లీ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి అండ్ తీసుకొని 30 డేస్ క్రాస్ అయిపోయింది కాబట్టి, సో, ఇదొక చిన్న బిల్లే అండి. చిన్న అమౌంటే. సో, దీనికి మనకి హాస్పిటల్ నుంచి క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ జరిగింది. సో, మీరు కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ముందుగా మనం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని రెడీగా ఉన్నామనుకోండి, ఎప్పుడైనా ఇలాంటి ఎమర్జెన్సీస్ ఎప్పుడైనా వస్తే ఆ ఎమర్జెన్సీకి మీకు చాలా హెల్ప్ అవుతుందండి. 40,000 అంటే 40,000 చిన్న అమౌంటే. బట్ స్టిల్ మీకైతే క్యాష్‌లెస్ అయిపోయింది కదా! మీరు ఒక్క రూపాయి కూడా పేమెంట్ చేయకుండా మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే చేశారు. సో, మీరు ఇదొక ఎడ్యుకేషనల్ వీడియో మాత్రమే అండి. ఎవరిని ఉద్దేశించింది కాదు. పేర్లు మార్చి ఇక్కడ చెప్పామండి. ఓకేనా? మీరు కూడా ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ పాలసీ కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. లేదంటే నాకు ఈమెయిల్ కూడా రాయొచ్చు. సో దట్ నేను మీకు అసిస్ట్ చేస్తాను. క్లెయిమ్ సెటిల్మెంట్‌లో కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను, గైడెన్స్ ఇస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.